ఈరోజు మనం మటన్ పాయాతో కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకుందాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి ముక్కలుగా కట్ చేసాము. బయట కూడా కట్ చేయించుకోవచ్చు మీరు, లేదంటే కట్ చేసింది కూడా మనకు దొరుకుతుంది, షాపుల్లో అమ్ముతారు. సో నేను ఒక్క ఉల్లిపాయ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను, ఉల్లిగడ్డ, 2 టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు, 2 వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి కట్ చేసి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, స్కిప్ అయింది. సో ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ సాల్ట్. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం కసూరి మేతి వేస్తున్నాను ఫ్రెండ్స్, నలిపి వేసేసాను. అలాగే కొంచెం మీట్ మసాలా, మటన్ మసాలా కానీ మీట్ మసాలా మనకు బయట కూడా దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. నేను ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి మనం గ్యాస్ వెలిగించుకుందాం. ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్గా ఉంది. మటన్ పాయ అంటాం మేమైతే. అసలు ఎంత రుచిగా అంటే సూపర్గా కుదిరింది. ఇలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో వేడివేడి అన్నం పొయ్యి మీద పెట్టా, ఉడుకుతుంది. అన్నం కొంచెం వేడివేడిగా అయిపోగానే వంపేసి తింటామే. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ చేశాను నేను, 1 పీస్ సూపర్గా ఉడికింది. కనీసం ఒక 5-6 విజిల్ వరకు రావాలి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.